బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే డిగ్రీ జూనియర్ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రం లాంటి నిలయాలంటే మంత్రికి చులకనని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గురువారం మంతని మండలం మల్లేపల్లి శివార్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల మంజూరీ చేయాలని మంతనికి చెందిన కొండెల మారుతి ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తన తండ్రి ప్రమేయం లేకుండానే డిగ్రీ కళాశాల వచ్చిందని కక్షతో మంతనికి దూరంగా మల్లేపల్లిలో నిర్మించారని ఆయన అన్నారు. బీద బిడ్డలు చదువుకొని ప్రయోజకులవుతారని, అలాంటిది జరగకూడదనే ఆలోచనతో ఊరికి దూరంగా ఏర్పాటు చేయించిన చరిత్ర మంత్రిదేనని ఆయన ఆరోపించారు. ఎక్కడ ప్రసంగించిన మంత్రికి జేఎన్టీయూ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలను తీసుకువచ్చానని మంత్రి గొప్పలు చెప్తూ ఉంటారని, జేఎన్టీయూ కళాశాలలో 1118 మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల వారు చదువుకుంటే మంతనికి చెందిన వాళ్ళు కేవలం 72 మాత్రమే ఉన్నారని, అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో 100 మందిలో కేవలం 16 మంది మాత్రమే మంతని వాళ్ళు చదువుకోవడం విడ్డూరమన్నారు. మంత్రి తీసుకువచ్చిన కళాశాలలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 360 ఉంటే రాను 120కి చేరిందని, ఈ కళాశాలలో చదువుకునేందుకు విద్యార్థులు రాకుండా చేస్తున్నారన్నారు. మంత్రిగా అయిన తర్వాత ఒక్కసారి కూడా కళాశాలను సందర్శించి సమస్యలు, సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు తీసుకువచ్చిన పర్మనెంట్ బిల్డింగ్, హాస్టల్ వసతి లేదని, అంతేకాకుండా ఈ కళాశాలకు అనుబంధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు తీసుకురావాలని ఎందుకు ఆలోచన చేయడం లేదన్నారు. కేవలం నోట్ల సంచులు తీసుకువచ్చి ఓట్లు వేయించుకొని అధికారం చేజిక్కించుకోవడం తప్ప ఇక్కడి బీద బిడ్డల గురించి ఆలోచన చేసిన పాపన పోవడం లేదన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే గంజాయి పెట్టించి ఇరికించడమో, ఏదైనా కేసులు పెట్టడం తప్ప ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను బలోపేతం చేసే ఆలోచన లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలకు నిలువెత్తు నిదర్శనం దుద్దిల్ల కుటుంబమని, గంజాయి కుట్రలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన చరిత్ర మంత్రిదేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే డిగ్రీ కళాశాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన బిల్డింగ్ను పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే పేద విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తే డిగ్రీ కళాశాలకు విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలాంటి ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు. ఇవాళ మంతిని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని, ఎంతసేపు కుట్రలు, కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచన నుంచి బయటికి రావాలి. పాటలు చూస్తే, ప్రచారం చూస్తే శ్రీధర్ అన్న జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి గారో వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు అమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది. వీళ్ళ తండ్రి గారి పుణ్యం కూడా లేదు. ఇలా మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని, ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో కట్టించింది. ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ. కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువుకున్న సన్నాసి కన్నా కొంతనన్నా చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది.